ఈ నెల 29న మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నా కరపత్రాన్ని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ ఆవిష్కరించారు. కొత్త పెన్షన్లు ఇవ్వాలని, పాత పెన్షన్లను పెంచాలని ఆయన కోరారు. నల్గొండ పట్టణం పెద్దబండ చౌరస్తాలో ఈ నెల 29న మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నా కరపత్రం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వెంటనే కొత్త పెన్షన్లు ఇవ్వాలని, పాత పెన్షన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా పెన్షన్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షన్ ఇచ్చే కేంద్రంలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో అన్ని విభాగాల పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నోముల యాదయ్య, మన్య శంకర్, తెలకపల్లి శ్రీను, చందు, కోటా సైదులు, యాదగిరెడ్డి, ఎం దేవేందర్, బోళ్ల బ్రహ్మయ్య, ఎల్లయ్య, పనస లింగయ్య, లక్ష్మమ్మ, పూలమ్మ, రేణుక, లక్ష్మి పాల్గొన్నారు. ఈ నెల 29వ తారీఖు నాడు పింఛన్లు అప్లై చేసుకున్నటువంటి అందరికీ పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి 2000 పింఛను 4000, 3000 పింఛను 6000 ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రేపు 29వ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు పింఛన్దారులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా పింఛన్కు అప్లై చేసుకొని ఇంతవరకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు పింఛన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూసి వాళ్ళ కళ్ళలు లొంటలు పోయే పరిస్థితి ఉన్నది. తక్షణమే ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి అప్లై చేసుకున్నటువంటి పింఛన్దారులందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ పింఛన్ అప్లై చేసుకున్నటువంటి అందరినీ కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. గత 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అప్లై చేసుకొని భర్త చనిపోయి అదేవిధంగా వికలాంగులుగా ఉండి సదరన్ సర్టిఫికేట్ వచ్చి అప్లై చేసి అనేక రకాలుగా అప్లై చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అప్లై చేసినటువంటి ప్రతి పింఛన్దారికి పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు మేము 2000 ఉన్న పింఛన్ 4000 అని చెప్పి, అదేవిధంగా ఆ వికలాంగులకు 3000 ఉన్న పింఛను 6000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ పెంచిన పింఛన్ను ఎమ్మటే ఇవ్వాలని చెప్పేసి, 2000 పింఛన్ 4000 ఇవ్వాలని చెప్పేసి, 3000 ఉన్నటువంటి పింఛను 6000 ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల మీద చర్య తీసుకొని అసెంబ్లీలో చర్చించి ఈ పెంచిన పింఛన్ ఇవ్వాలని చెప్పేసి, కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఆ పింఛన్దారులకు అందరూ కూడా పింఛన్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. పెరిగిన పింఛన్ ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ధరలు పెరిగిన తరుణంలో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా పింఛన్ కూడా పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రేపు 29 తారీఖు జరిగే ఆ ధర్నాలో పింఛన్దారులందరూ కూడా రేపు 29 తారీఖు నాడు మున్సిపాలిటీ ముందు జరిగేటువంటి ధర్నాలో పాల్గొని ఈ యొక్క నిరసనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పింఛన్దారులు పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం.